హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. ఇవాళ వచ్చేసి మేము అయోధ్యలో దర్శనం అయిపోయిన వెంటనే ఇంకా స్టార్ట్ అయిపోవాలి. ఎందుకంటే ఇంకా రూమ్స్ కూడా ఓన్లీ 11 వరకే ఉంటాయండి. తర్వాత చెక్అవుట్ చేయాలి, లేదంటే ఇంకొక డే ఎక్స్ట్రా ఉండాలి. మేము ఇంకా ప్రయాగ్రాజ్ చూసుకోవాలని చెప్పేసి ఇంకా దర్శనం అంతా అయిపోయిన తర్వాత ఆఫ్టర్నూన్ 2-2:30 ఆ టైంలో రిటర్న్ స్టార్ట్ అయిపోయామండి. మేము ఇక్కడ అయోధ్య నుండి ప్రయాగ్రాజ్కి కూడా మినీ బస్ మాట్లాడుకున్నామండి. బట్ వెళ్ళే దారిలోనే నిన్న వెళ్ళాం కదండి నందిగ్రామ్ అని చెప్పి, సేమ్ అదే ప్లేసే టచ్ అవుతుందని చెప్పి ఇంకా అందరం వేడికి బాగా అలసిపోయాం కదా అని చెప్పి స్విమ్మింగ్ చేసి వెళ్దామని చెప్పి మళ్ళీ ఆ ఊర్లో కూడా కాసేపు ఆపమంటే డ్రైవర్ ఆపితే ఇలా స్విమ్ చేసి స్టార్ట్ అయ్యామండి. నార్త్ సైడ్ వీళ్ళకి రివర్స్ ఎక్కువ కాబట్టి ఏమో అని అండి, వాటర్ ఫెసిలిటీ మాత్రం బాగా ఉందండి. బాగా బోర్లు కానీ అన్నీ బాగా తక్కువ అడుగుల్లోనే దొరుకుతాయంట వాటర్ వాళ్ళకైతే. ఇక్కడ వాటర్ అయితే కొలంలో ఉన్నవేమో బాగా వెచ్చగా ఉన్నాయి, బట్ బోర్ వాటర్ అయితే ఎంత చల్లగా వస్తున్నాయంటే అండి, ఫ్రిడ్జ్లో వాటర్ వస్తున్నట్టు ఉన్నాయి. మా వర్షి వాటర్ అంటే అస్సలు ఇంకా ఆగదండి. ఇంకా సో ఇంకా తనంతకు తానే స్విమ్ చేయాలి, వదిలిపెట్టినా అన్న అని చెప్పి స్విమ్ చేయడానికి బాగా ట్రై చేస్తుంది ఇక్కడ. అలా ఇంకా మేము జర్నీ స్టార్ట్ అయ్యి ప్రయాగ రీచ్ అయ్యేసరికి నైట్ అయిపోయిందండి. ఇంకా సో నైట్ రెస్ట్ తీసేసుకొని ఇంకా ఇదంతా నెక్స్ట్ డే మార్నింగ్ అండి. మెయిన్ ప్రయాగ అంటేనే ఇంకా 3 నదులు కలిసేది కదండి. సో ఇంకా అది చూడాలి, అక్కడ స్నానాలు చేయాలని చెప్పి నెక్స్ట్ డే మార్నింగే వెళ్ళిపోయామండి. ఇంక ఇక్కడ బోట్ వచ్చేసి మనకి అప్ అండ్ డౌన్ అండి, వెళ్ళడానికి రావడానికి పర్ హెడ్ 200 రూపీస్ తీసుకున్నారు. ఇక్కడ మెయిన్ ఏంటంటే అండి, మనకి స్టార్టింగే కనిపించేది 3 నదులు కలిసే కలయిక. మనం కొంచెం దూరం లోపలికి వెళ్ళాలి, అక్కడ స్నానాలు చేయడానికి కూడా కొంచెం ఒక ప్లేస్ అంతా ఇలా బ్యారిగేట్స్ కట్టి పెట్టారండి. మనం అక్కడ అసలు మునిగిపోము, నించుంటే జస్ట్ మన మోకాళ్ళ వరకు వస్తాయి. అక్కడ దాకా వెళ్ళాలంటే మనం ఇలా సపరేట్ బోట్లో వెళ్ళాలి. మనకి ఎగ్జాక్ట్గా 3 నదులు కలిసేది కనిపించదండి. కనిపించేదైతే మెయిన్ 2 రివర్సే, గంగా యమున. సరస్వతి అయితే ఏదో అండర్ గ్రౌండ్లో మీట్ అవుతుందని చెప్పి మాకు బోట్ అతను చెప్పాడండి. ఇక్కడ బోటు గురించి మాత్రం తెలియకుండా వెళ్ళినారంటే అండి ఒక్కొక్కరికి ఒక్కోలా తీసుకుంటారండి డబ్బులు. మేమైతే ఎక్కువ మంది ఉన్నాము, పైగా కొంతమంది ఇంతకుముందు కూడా వెళ్ళారు కదండి. సో అలా మాకు ప్లస్ పాయింట్ అయింది. ఇంకా మనం మునగాలి, స్నానాలు చేయాలనుకునే ప్లేస్ చూడండి. మనం నడుస్తుంటే అసలు పెద్దవాళ్ళకైతే మోకాళ్ళ వరకు కూడా లేవు. సో ఈ ప్లేస్ మాత్రం ఇట్లా సర్టెన్ డిస్టెన్స్ వరకే అండి. ఫ్లాగ్స్ అన్నీ చుట్టూ పెట్టారు చూడండి. ఓన్లీ ఆ ఏరియాలో మాత్రమే మనం మునగడానికి, స్నానాలు చేయడానికి ఉంటుందండి. బోట్ వాడు మనల్ని అక్కడ దగ్గర ఒక 2 అవర్స్ వరకు స్టాప్ చేస్తాడండి, ఎంతసేపు అయినా ఉండొచ్చు. ఇంకా మేము మళ్ళీ ఇంకా చూసుకోవాల్సిన ప్లేసెస్ ఉన్నాయి కదా అని చెప్పి ఇంకా రిటర్న్ వచ్చేసాము. ఇక్కడ ఎదురుగా కనిపిస్తుంది చూడండి, ఆ కోట వచ్చేసి అశోక చక్రవర్తి పరిపాలించినప్పుడుదంట అండి. మేమేమో ఆ కోటని చూడొచ్చు, బాగా ఎంట్రన్స్ ఉంది కదా అనుకొని వెళ్ళామండి లోపలికి. బట్ ఇక్కడ కోట ఏమో అంతా మూసేశారు కానీ అండి, అప్పటి కాలం టెంపుల్ ఒకటి ఇట్లా లోపలికి ఒకటి ఉందంట అండి. ఆ దర్శనం కోసం ఈ ఎంట్రన్స్ పెట్టారని తర్వాత అర్థమైందండి. బట్ ఇది ఇంట్రెస్ట్ లేని వాళ్ళైతే స్కిప్ చేసుకోవడం బెస్ట్ అండి, ఇంకా చూడాల్సినవి ఉంటాయి కదా, టైం వేస్ట్ కాకుండా ఉంటుంది. మేము ఇక్కడ అయిపోయిన తర్వాత ఆటో వాడికి పర్ హెడ్ 100 రూపీస్ అని మాట్లాడుకున్నామండి. ఇంకా వాళ్ళే భోజనానికి తీసుకెళ్తారు, ఇంకా అమ్మవారి శక్తిపీఠం దగ్గరికి అన్నీ తీసుకెళ్ళి హోటల్ దగ్గర డ్రాప్ చేస్తారటట్టు మాట్లాడారండి. ఈ హోటల్లో అయితే అన్నీ మన ఆంధ్ర స్టైల్ అండి, పప్పు, రసం, సాంబార్ అన్నీ దొరుకుతాయి. ఫుడ్ అయితే బాగా టేస్టీగా ఉందండి. ఇంకా తర్వాత మేము హనుమాన్ టెంపుల్, సీతారాముల వారి టెంపుల్లో ఉంటే అవి చూసుకొని ఇంకా అమ్మవారి శక్తిపీఠం దగ్గరికి రీచ్ అయిపోయామండి. ఇక్కడున్న అమ్మవారి స్టోరీ ఏంటంటే అండి, ఇలా శివుడు పార్వతీదేవిని తీసుకెళ్ళినప్పుడు ఆమె చెయ్యి వచ్చి ఒక బావిలో పడిందంట అండి. ఆ బావి ఈ ప్లేస్. సో లోపల అమ్మవారి విగ్రహం అట్లా ఏమి ఉండదండి, బావికి ఇట్లా మొత్తం క్లోజ్ చేసి అక్కడే పూజించేటట్టుగా ఉందండి లోపలైతే గిన. ప్రయాగాలు ఈ జనవరిలో మళ్ళీ కుంభమేళా జరగబోతుందండి. ఎవరైనా వెళ్ళాలనుకునే వాళ్ళు ఆ టైంకి ప్లాన్ చేసుకోండి. సో ఇంకా మేము అలా అయిపోయిన తర్వాత ఈవినింగ్ అలా కొద్దిగా షాపింగ్ చేసుకొని ఇంకా ఢిల్లీ స్టార్ట్ అయిపోయామండి. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.